హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోన్ బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుందా? మార్నింగ్ ఫుల్ ఛార్జ్ పెట్టినా మధ్యాహ్నానికే బ్యాటరీ లో అయిపోతుందా? అది కూడా ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకపోయినా, గేమ్స్ ఆడకపోయినా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటివి చూడకపోయినా కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను చూపించే చిన్న చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నట్లయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది, మొబైల్ డేటా కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మరియు ఈ ట్రిక్ మీకు వర్క్ అయితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే నా ఛానల్కు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా, ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్స్ బై డిఫాల్ట్గా ఆన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ అలో నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మీరు ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది మనకు ఆఫ్ అయిపోయింది. అలాగే అప్డేట్ కంప్లీటెడ్, దీన్ని కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. ఇక్కడ అలో నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది కూడా మనకు టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ డీల్స్ అండ్ ప్రమోషన్స్, ఇవి కూడా టర్న్ ఆఫ్ చేయండి. తర్వాత ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. తర్వాత గేమింగ్ సంబంధించినటువంటిది కమ్యూనిటీ, దీన్ని కూడా టర్న్ ఆఫ్ చేయండి. ఇలా ఇటువంటి అన్నెసెసరీ నోటిఫికేషన్స్ ఇలాగా మీరు ఇవన్నీ కూడా టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ బ్యాటరీ అండ్ ఇంటర్నెట్ డేటా కూడా రెండు కూడా కన్జ్యూమ్ చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. ఇలా మీరు అన్నెసెసరీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్సెస్, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఆస్క్ మీ ఎవరీ టైమ్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. అలాగే ఆటో అప్డేట్ యాప్స్, దీని మీద ట్యాప్ చేసి డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు బై డిఫాల్ట్గా అప్డేట్ ఆల్ యాప్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అని చెప్పేసి ఇది మీకు సెలెక్ట్ అయి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయకుండా డోంట్ ఆటో అప్డేట్ యాప్స్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఫోన్లో 40, 50, 60 యాప్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ బ్యాటరీ అండ్ డేటా రెండింటిని డ్రైన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సెట్టింగ్ ఆఫ్ చేస్తే బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆటో ప్లే వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీన్ని కూడా మీరు డోంట్ ఆటో ప్లే వీడియోలోనే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ చూడండి కొన్ని ఆటోమేటిక్గా వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. దానివల్ల కూడా మన బ్యాటరీ అనేది తొందరగా డ్రై అవుతుంది. అలాగే మన యొక్క మొబైల్ డేటా కూడా త్వరగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ ఆటో ప్లే వీడియోస్ కూడా దీన్ని డోంట్ ఆటో ప్లేలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట, అదేంటంటే ఆటో అప్డేట్ అనేది మనం ఆఫ్ చేసాం కదా, మరి అప్డేట్ ఎలా అవుతాయి అని చెప్పేసి దానికి సొల్యూషన్ కూడా ఉంది. మీరు మళ్ళీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు వైఫైకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అప్డేట్ ఆల్ మీద ట్యాప్ చేయండి. వారానికి ఒకసారి లేదంటే కన్నా నెలకు 1-2 సార్లు అయినా కూడా ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది, డేటా కూడా మీకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మీకు అన్ని యాప్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు. కొన్ని యాప్స్ వరకు మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ సీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా యూట్యూబ్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే వచ్చేసి ఫోన్పే యాప్, తర్వాత గూగుల్ పే, తర్వాత మీకు బ్యాంకింగ్ సంబంధించినటువంటి యాప్స్, అవి మీరు రెగ్యులర్గా మీరు మాన్యువల్గా కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ ఆధార్ యాప్ ఉంది,
ఇది మనకు రెగ్యులర్గా అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాంటప్పుడు సింపుల్గా ఈ పక్కన అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ యాప్ వరకు మాత్రమే మనకు అప్డేట్ అయిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజిలాకర్ యాప్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యాప్ కూడా మనకు అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇలా మనం మాన్యువల్గా కూడా యాప్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని అన్నెసెసరీ యాప్స్ చాలా ఉంటాయి అన్నమాట. వీటికి ఏంటంటే వీక్లీ 2-3 టైమ్స్ 4 టైమ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అవుతూ ఉన్నట్లయితే మనకు తెలియకుండా బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది. అలాగే మన మొబైల్ డేటా కూడా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది లిమిట్లో రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు, 1 GB లేదంటే 1.5 GB. ఆ యొక్క పర్ డే లిమిట్ కూడా త్వరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే వారికి తెలియదు, అది బ్యాక్గ్రౌండ్లోనే ఈ యొక్క యాప్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇలాగా చిన్న చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ మొబైల్ డేటా కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి యూస్ఫుల్ మొబైల్ టిప్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.